ఏమన్నావా? ఓ పోరుదనా పెన్సిల్ తెచ్చుకున్నావు ఎందుకు? బ్యాగ్ లో 2 పెన్సిల్ ఉన్నాయి వరివి. మమ్మీ దేంతో కొడుతుంది నిన్న? వావ్, ఎన్ని బెల్ట్లు పోయినాయి ఇప్పటికి? 5 బెల్ట్. ఏ బెల్ట్ ఇష్టం వాటిల్లో? మమ్మీ చేసే ఫుడ్ లో నీకు ఏ ఫుడ్ ఇష్టం జగతి? నీకు ఎవరంటే ఇష్టం? నువ్వు. ఎందుకు ఇష్టం చెప్పు జగతి. నువ్వు మంచిగా చేసుకుంటావని. అబ్బా ఏ కమాన్, ఫ్లాట్ అయిపోయింది స్నేహగా. మంచిగా డాన్స్ చేపించింది నన్ను. క్యూట్ గా ఎట్లా మాట్లాడుతున్నావు? నాకు నువ్వు అంటే ఇష్టం, చిన్ని అంటే ఇష్టం. మంది డాడీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జగతి వర్మ. సో నేను ఈరోజు ఏంటంటే కొంచెం ఇల్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకేంటంటే చాలా డేస్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీన్ చేయకుండా ఉండడం. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలతో బిజీ అయిపోతుంది, పిల్లలతో ఏం వర్క్ చేద్దామన్నా అవ్వట్లేదు. ఈ మధ్య ఇంకా జగతి స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాకు టైం ఉంటుంది కాబట్టి కొంచెం వర్క్ అవుతుంది. జగతి వస్తే హెడ్ఏక్, అసలు ఏం పని చేయనియదు అండ్ అన్ని తుల్లో పనులు వేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్నేహాన్ని కూడా పిలిచిన, ఎందుకంటే కొంచెం స్నేహతో ఎక్కువ ఆడుతుంది జగతి. స్నేహ వచ్చింది అనుకో దాన్ని డైవర్ట్ చేసేయచ్చు, మనం వర్క్ చేసుకోవచ్చు. అందుకనే స్నేహాన్ని పిలిచిన. నిజంగా ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు కానీ నాకు అసలు టైం ఉంటలేదు అసలు. ఇప్పుడు ఈ గ్యాప్ లో మయూక పడుకొని లేచింది, తర్వాత కట్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఇప్పుడు జగతి వచ్చేస్తుంది. ఇక ఇదే అవుతుంది, వాళ్ళకి ఫీడ్ చేయడం, వాళ్ళని రెడీ చేయడం, వాళ్ళని పంపించడం, ఇదే జరుగుతుంది. ఇంకా స్నేహ రావడం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది నాకు. ఇంకా నెక్స్ట్ మనది కిచెన్ టూర్ కూడా వస్తది, అందులో కూడా చాలా హెల్ప్ చేసింది. కిచెన్ టూర్ నిన్ననే షూట్ అయింది, భలే ఉంది అసలు. ఎడిటింగ్ చేయలేదు ఇంకా, సో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇల్లు క్లీనింగ్ చేసుకుందాం. ఇల్లు క్లీనింగ్ అంటే గుర్తుకొచ్చింది, వాక్యూమ్ క్లీనర్ ఎప్పటి నుంచి వాడుతున్నానో నాకు వర్క్ అంతా చాలా ఫాస్ట్ గా అవుతుంది, చాలా నీట్ గా అయిపోతుంది అనమాట. సో ఇది నా బెస్ట్ అనమాట. మన హౌస్ వైఫ్స్ అందరికి ఇట్లాంటిది ఒకటి ఉంటే ఇంకా పండగనే అనమాట. సో దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అగారో వాక్యూమ్ క్లీనర్. ఇందులో స్పెషల్ ఏంటంటే డ్రై, వెట్ అండ్ బ్లో చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇచ్చారు మనకు ఒక టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ ఇచ్చారు. మనం దీనికి బ్రషెస్ ని అటాచ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ బ్రష్, డ్రై వాక్యూమింగ్ చేసుకోవచ్చు. వెట్ అబ్జర్వింగ్ బ్రష్, క్రెవిస్ నోజల్ బ్రష్, మల్టీపర్పస్ బ్రష్. మనకు 2 క్లిప్స్ ఇచ్చారు టాప్ ఓపెన్ చేయడానికి. మోటార్ కూడా ఇచ్చారు, పవర్ఫుల్ 1600 వాట్స్ మోటార్. పెద్ద క్లాత్ బ్యాగ్ ఇచ్చారు ఫిల్టర్ చేయడానికి అండ్ డస్ట్ పార్టికల్స్ ని తీయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని వాషబుల్ కూడా చేసుకోవచ్చు. దీని కెపాసిటీ 21 లీటర్స్. రబ్బర్ ప్రొటెక్టివ్ కవర్ తో మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు, షాక్ కొట్టకుండా. ఇందులో 2 కనెక్టర్స్ ఉంటాయి, ఒకటి వాక్యూమ్ క్లీనర్, 2 బ్లోవర్. వాక్యూమ్ క్లీనర్ ని యూజ్ చేసేటప్పుడు ఫిల్టర్ ని టాప్ లో అటాచ్ చేయాలి. బ్లోవర్ ని యూజ్ చేసేటప్పుడు ఫిల్టర్ ని ఫ్రంట్ లో అటాచ్ చేయాలి. వీల్స్ కూడా ఇచ్చారు, ఈజీగా రౌండ్ తిరుగుతాయి 360 డిగ్రీస్ లో. హ్యాండిల్ కూడా ఇచ్చారు, ఈజీగా పికప్ చేయొచ్చు. ఇది వెయిట్ అరౌండ్ 6 kgs ఉంటుంది. పవర్ కేబుల్ ఏమో 5 మీటర్స్ లాంగ్ ఉండొచ్చు. చాలా ఈజీగా ప్లగ్ ఇన్ చేయొచ్చు. సౌండ్ అయితే పవర్ఫుల్ గా ఉంది అండ్ లౌడ్ గా కూడా ఉంది. శాంపుల్ కి డస్ట్ వేసి చూపిస్తాను. వావ్, 1 టైంలోనే క్లీన్ అయిపోయింది. ఫ్లోర్ బ్రష్ లో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండిల్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సోఫా అండ్ అదర్ ఫర్నిచర్స్ కింద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్రివిస్ నోజల్ ట్యూబ్ తో మనం ఈజీగా వాల్స్ కి ఉన్న డస్ట్ ని క్లీన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ బ్రష్ తో స్టబ్ అండ్ డస్ట్ ని, విండోస్ కి డస్ట్ ని ఈజీగా ఒక్కసారి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఒకేసారి క్లీన్ అయింది. వావ్, వాటర్ చూడండి కంటైనర్ లోకి వచ్చేసాయి. వరి అవ్వద్దు రస్ట్ అవుతుందని, అది స్టెయిన్లెస్ స్టీల్. క్లీన్ చేసుకున్న తర్వాత వైర్ ని ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఎంత తొందరగా అండ్ ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 15 minutes లో జగతి అయితే వస్తుంది. జగతి వచ్చినాక స్కూల్ ముచ్చట్లు ఏం చెప్తుంది, ఏం ఆడుకుంటది అండ్ స్నేహతో ఎట్లా మాట్లాడుతుంది, ఎంత ఏమంటారు గార్వం, ఎంత గార్వం పడుతుంది చూడండి మీరు. మొన్న వీడియో చూసిరు కదా, ఇక వీళ్ళిద్దరు అంటే స్నేహం ఉంది అంటే జగతి మా మాటలు ఏవి వినది. ఇక
ఓన్లీ స్నేహతో కూర్చోవాలి, తినాలి, స్నేహతో పడుకోవాలి, మొత్తం స్నేహతోనే. ఇక జగతి నీకు నేను ఇష్టమా స్నేహ ఇష్టమా? చూసిరా. సరే మమ్మీ ఇష్టమా స్నేహ ఇష్టమా? వరి దేవుడా స్నేహ, నువ్వు ఏంది స్నేహ ఇట్లా తయారైనవు? అంటే కొన్ని కనెక్ట్ అవుతారు. చిన్నప్పటి నుండి దీనికి కనెక్ట్ అయిపోయినా నేను. సరే పోనీలే. జగతి ఏమన్నా అవుతే ఓ మై గాడ్ అని అంటావా? ఓ దేవుడో ఓ దేవుడో ఓర్నాయనో అంటదా? అట్లనే అంటది. ఓ మై గాడ్ అనాలి. ఓ మై గాడ్ అనుకున్నా ఓర్నాయనో ఇట్లా పడి ఉంది ఏంది అంటారు. అబ్బో ఎట్లా అంటే ఓర్నాయనో అంటావు కదా. నువ్వు బంగారు తల్లి నేను తినేయాలా? జగతి కొత్తిమీర తింటే ఏమైతుంది? నేను తినేయాలి. ఇదంతా ఇట్లా ఈ పప్పు అంటుంది ఇలా. జగతి ఆమె కరివేపాకు తింటే జుట్టు పెరుగుతుంది అంటే మొత్తం కరివేపాకులు తిన్నది. తెల్లారి పొద్దున్న లేచి హెయిర్ పెరిగిందని మాకు చెప్పకుండా హెయిర్ కట్ చేసుకున్నది కత్తెరతో. ఏమైందమ్మా? నేను తినిపించాలా? కరివేపాకు తినేస్తుంది బంగారు. జగతి ఇక మీ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళకి చెప్పు. ఈరోజు తీయగా ఉన్నావు ఎందుకు నువ్వు? ఈరోజు ఎందుకు తీయగా ఉన్నావు? జగతి తీయగా ఈరోజు ఎందుకు తీయగున్నావు చెప్పు. ఈరోజు ఎందుకు తీయగున్నావు చెప్పు. ఈరోజు ఎందుకు తీయగున్నావు నువ్వు? ఏం తిన్నావు ఇందాక? తినలేదు, స్నానం చేసింది. కాదు ఆమె చెప్తా, నేను ఇందాక బాదం తిన్నా అందుకే తీయగున్నా, నేను కిస్మిస్ తిన్నా అందుకే తీయగున్నా అని చెప్తాను. ఏం తిన్నావు ఇందాక? ఇంతకు ముందు తిన్నావు కదా అందుకే తీయగున్నావా? నేను మళ్ళీ తినేస్తా, మళ్ళీ కొరికేస్తా, నేను కొరికేస్తా. తొక్కలోది కట్ చేసే వాళ్ళు మనకు ఫ్రెండ్సే కాదు నాన్న, మనల్ని కావాలనుకునే వాళ్ళే మనకు ఫ్రెండ్స్. ఓకేనా? కాదు అసలు కచ్చి ఎందుకన్నారు అడుగు. కచ్చి ఎందుకన్నారు నాన్న? ఏమన్నావా? ఓ పోరుదనా మరి పడుతావు నాన్న నువ్వు? కాదు జగతి, నీతో కటిఫ్ ఎందుకు మీ ఫ్రెండ్స్? తెలీదా? చెప్పలేదు. పెన్సిల్ తెచ్చుకున్నావు ఎందుకు? బ్యాగ్ లో 2 పెన్సిల్ ఉన్నాయి. ఎవరి అన్న దొంగతనం చేసావా? పర్లేదు, అట్లాంటివి చేయాలి. చిన్న 2 పెన్సిల్స్ ఉన్నాయి. ఎవరిది ఇంకో పెన్సిల్? ఇంకోటి ఎవరిది? 2 నీవేనా? దొంగలు ఉన్నారు మీరిద్దరు. ఇప్పుడు చెవులో అయిపోయిందా? మొన్న మా అమ్మ తీసుకొచ్చిండు. ఏమనుకుంటున్నా ఆయన అసలు? జగతి నిన్ను నన్నెందుకు గుద్దుతాను? అంత ఇట్లా కొడతాను అంటున్నాడు. నువ్వు నన్ను కొడితే ఊరుకుంటానని చెప్పు. నువ్వు కొట్టినావు మీ ఫ్రెండ్స్ ని? మీ ఫ్రెండ్స్ నిన్ను కొట్టిర్రా? నిజం చెప్పు. నిన్న ముక్కు మీద కొట్టిరుగా జగతి నిన్ను? ఎవ్వరు కొట్టలేరు మమ్మల్ని, మనమే కొడతాం కదా నాన్న వేరే వాళ్ళని. దొంగలు. మమ్మీ దేంతో కొడుతుంది నిన్న? వావ్, ఎన్ని బెల్ట్లు అయినాయి ఇప్పటికి? 5 బెల్ట్. యువర్ 5 స్టార్ బేబీ. నీకు ఇష్టమా? ఏ బెల్ట్ ఇష్టం వాటిల్లో? అరే రే రే బాబు రే, పింక్ కలర్ బెల్ట్ ఇష్టమా? అంటే దాంతో ఎంత కొట్టినా ఏం కాదు. పడేసిందా? చూసిరా, మన జగతికి పింక్ కలర్ బెల్ట్ అంటే ఇష్టమా? ఆ బెల్ట్ తో ఎంత కొట్టినా ఏం కాదు జగతికి. ఇక్కడ పెట్టుకోవమ్మా, ఇట్లా ఇట్లా తిని గుడ్గలు కదా నువ్వు. టమాటా నీకు చెప్పినా కదా ఇట్లా పింపుల్స్ అన్ని తగ్గుతాయి, క్లియర్ అవుతుంది స్కిన్ అని. అదే తినేసి. అయినా నువ్వు అన్ని తింటావు నాన్న, నాకు తెలుసు. జగతి ఇంకేదన్నా చెప్పవా? ఏదైనా చెప్పంటే బాగా చెప్పడం కాదమ్మా. షాక్ మారా. సబ్స్క్రైబ్ అమ్మో నాయన. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అంటే చేయండి, లేకపోతే మీ ఇంటికి వచ్చేటట్టుంది. నా పేరేంటి? శేష్ణ. స్నేహ కాదా?
శేషణ నా పేరు చాలా బాగుంది, నువ్వు పెట్టింది కూడా. స్నేహ పేరు శేషణ అంటది, మరి ఏం చేసిందో ఈమె. అన్నం వండిర్రో మరి. సరే జగతి, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నువ్వే పో, నువ్వే పో, నువ్వే రౌడీ, నువ్వే దొంగ, నువ్వు కొట్టుతా, కంట్లో పోస్తావు నీళ్ళు, నిన్ను కొరికి తినేస్తా. అక్కని ఎడమకాలతో నడుచుకుంటూ వెళ్తా నేను. వద్దులే, వద్దు వద్దు వద్దు, తిను తిను తిను. మమ్మీ చేసే ఫుడ్లో నీకు ఏ ఫుడ్ ఇష్టం జగతి? అసలు ఏం చేయదా మమ్మీ? ఇట్లా తయారైనవేం జగతి నువ్వు? అసలు ఫుడ్ చేయదా మమ్మీ? తింటుంది. ఇప్పుడు ఎవరు చేసిరు మరి? ఓతో తోసింది. నీకు బలం ఎక్కడుంది? చాలా స్ట్రాంగ్ ఉన్నావు. మళ్ళీ ఇటు పైకి చూడు. అరే ఇంత స్ట్రాంగ్. సరేలే, ఓకే. సూపర్ బేబీ. చెప్పారమ్మా అంత బలం? చెయ్యదు కదా, నేను తినిపిస్తుంది. నువ్వు అట్లానే చేసుకో కదా. క్యూట్ గా మాట్లాడుతుంది కదా మన జగతి. క్యూట్ బేబీ. నాకు నువ్వు అంటే ఇష్టం, చిన్ని అంటే ఇష్టం. మీ మమ్మీ, మీ డాడీ అంటే మీ మమ్మీకి ఇష్టం. నువ్వు నాకు ఇష్టం. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా వజ్రాల తల్లివి. ఎందుకు ఏం ఎడిటింగ్ చేస్తావు? నిన్న వీడియో తీసిందా మొన్నగా? నాకు చేసిస్తావా? ఎట్లా చేస్తావు? నాకు నేర్పిస్తావు? ఒకసారి నేర్పించవా? చూపి ఒకసారి. ఎలా ఎడిటింగ్? ఇట్లానా? మీ డాడీ ఇట్లానే చేస్తాడు కదా? ఎడిటింగ్ చేస్తారా? ఏ వ్లాగ్ చేస్తున్నావు అమ్మా? ఎట్లా చేస్తారు? ఈ చేతుల్ని తినేస్తా నేను, చేతుల్ని తినేస్తా. నాకు నేర్పి. నా రీల్ ఎడిటింగ్ చేస్తావా? నీకు ఎవరంటే ఇష్టం? నువ్వు. మామ ఇష్టమా నేను ఇష్టమా? మామ నువ్వు. ఇద్దరు ఇష్టమేనా? ఒక్కరు చెప్పాలి. అత్త ఇష్టం. నువ్వు బాగా మెచ్యూర్ మైండ్ అయిపోయింది. నేను మెచ్యూర్ మైండ్. ఇంకా నీకు ఇష్టం. ఆమె అరుణ్ వచ్చి ఇప్పుడు ముందరుండి నేను ఇష్టమా అతి ఇష్టమా అంటే నువ్వే ఇష్టం అంటది తెలుసా? అరుణ్ అంటదా? నా పేరే చెప్తుంది. ఎవరి ఇష్టం? నా పేరే చెప్తుంది. అంతేనా? ఫిక్సా? అత్త వేరే మామ తెచ్చిండు. నేను ఇవ్వకపోయినా ఇష్టమా లేదా? నువ్వు ఇష్టం. ఎందుకు ఇష్టం చెప్పు జగతి. నువ్వు మంచిగా చేసుకుంటావని. అబ్బా, కమాన్, ఫ్లాట్ అయిపోయింది స్నేహగా. మంచిగా చూసుకున్నారా నిన్ను? ఎప్పుడు చూసుకుంది మంచిగా? అసలు చెప్పు. చిన్నప్పుడు చిన్నగా ఎప్పుడు మంచిగా డాన్స్ చేపించింది నన్ను. ఎట్లా చేసింది డాన్స్? ఇట్లా. దానికి బ్లాగ్ గుర్తుంది. చూస్తుంది టీవీలో పెట్టుకొని. నువ్వు ఎందుకు ఈరోజు తీయగున్నావు? స్వీట్ తిన్నందుకా? ఓ మై గాడ్, అయితే నేను కూడా తింటాను. నేను స్నానం చేసినందుకు స్వీట్ ఉందండి. ఓ మై గాడ్, కిస్మిస్ తిని. నువ్వు ఇంత క్యూట్ గా ఎట్లా మాట్లాడుతున్నావు? నోరుతో మాట్లాడుతున్నావా? దీని పంచులు మామూలు పంచులు లేవు అసలు. ఎంత క్యూట్ గా ఎట్లా పడినదని నోరుతో అంట. హైఫైయా? నాకు కూడా హైఫై. అబ్బా, మనది అది ఎవరికి ఇవ్వద్దు. మళ్ళీ హైఫై. నో
ఇప్పుడు మళ్ళీ 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 హై ఫై